ఒక చెట్టు అంతరిస్తే కేవలం ఒక మొక్కనే కాదు, ఒక అద్భుతమైన పర్యావరణ వ్యవస్థను కోల్పోతాం. అదే ఒక చెట్టును కాపాడితే భవిష్యత్తు తరాల జీవన ప్రమాణాన్ని రక్షించినట్టే. ఈ సత్యాన్ని నమ్మి తన జీవితాన్నే ప్రకృతికి అంకితం చేసిన అసాధారణ వ్యక్తి కొమెర అంకారావు. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన ఈ యువకుడు 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. పర్యావరణంపై ఆయనకున్న అవగాహన అపారం. ప్రకృతిపై మక్కువతో తన పేరును జాజిగా మార్చుకొని నల్లమల అడవులను తన నివాసంగా చేసుకున్నారు. అడవిలో పర్యాటకులకు వదిలివేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు, గాజు సీసాల వల్ల వన్యప్రాణులు గాయపడుతుండటాన్ని గమనించిన అంకారావు వన విహారం పేరుతో ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయాన్నే అడవిలోకి వెళ్లి చెత్తను సేకరించి వాటిని అడవికి దూరంగా పూడ్చివేస్తూ అడవిని పరిశుభ్రంగా ఉంచుతున్నారు. కేవలం శుభ్రం చేయడమే కాదు, గాయపడిన పక్షులకు, జంతువులకు సపర్యలు చేస్తూ అడవి బిడ్డగా నిరూపించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అటవీ శాతం గణనీయంగా తగ్గిపోతుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న జాజి ఏటా 1 కోటి విత్తన బంతులను చల్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023లో అధికారుల సహకారంతో 1 కోటి విత్తన బంతుల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆయన 2024లో కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. జూన్ నుండి సెప్టెంబర్లోపు అడవి తల్లికి 1 కోటి మొక్కలను కానుకగా ఇవ్వడమే తన ధ్యేయమని ఆయన చెబుతున్నారు. గత 3 దశాబ్దాలుగా నల్లమల్ల అడవులు సంరక్షణ అభివృద్ధి కోసం నిత్యం స్వచ్ఛందంగా పనిచేస్తూనే ఉంటాను. అంటే అడవుల్లో అడవి ప్రాణులకి, అలాగే చెట్లకి, పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్ వ్యర్థాలు ఇవన్నీ కూడా ఏరిపడేసి అడవి బయట దిగొచ్చి పడేస్తూ ఉంటాను. అలాగే వర్షాకాలంలో తొలకరి జల్లుల్లో సీడ్ బాల్స్, విత్తన బంతులు అంటారు, వీటిని చల్లుతూ ఉంటాను. అలాగే మొక్కలు నాటుతూ ఉంటాను. దాని ద్వారా అడవుల శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అలాగే మండు వేసవిలో అడవి తగలబడుతున్నప్పుడు నేను అడవి మంటలు. గత ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంకారావు సేవలను మెచ్చుకొని వేదికపై గౌరవించి ఒక హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇచ్చి ఏడాది గడిచినా నేటికి ఆ జీవో అమలుకు నోచుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల గౌరవం దక్కాల్సిన చోట వివక్ష ఎదురవుతున్న అంకారావు మాత్రం తన ఆవేదన ప్రకృతిపై చూపలేదు. ప్రభుత్వం మాట తప్పినా తన చేతులు మొక్కలకు నీళ్లు పోయడం ఆపలేదు. ప్రాచీన మూలిక వైద్యం, ప్రకృతి పాఠశాల వంటి అంశాలపై 4 పుస్తకాలు రాసిన జాజి వాటిని విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన గవర్నర్ చేతుల మీదుగా గౌరవం అందడంతో పాటు అంతర్జాతీయ పాటుతో పాటు స్థాయిలో టాల్ హీరో అవార్డు కూడా అందుకున్నారు. యూనివర్సిటీ పట్టాల కంటే పర్యావరణ ప్రేమికుడు అనే గుర్తింపే తనకు గొప్పదని చాటి చెబుతున్న కొమెర అంకారావు ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల యువత కొమెర అంకారావును స్ఫూర్తిగా తీసుకొని పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ఇప్పటికైనా అడుగులు వేస్తుందని ఆశిద్దాం. గారికి సన్మానం చేస్తాం. ఇక్కడ అనంతరాములు గారు ఉన్నారు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉంది, కానీ అంకారావుకి ఐఎఫ్ఎస్ లేదు. కానీ నిజమైన ఐఎఫ్ఎస్ ఆఫీసర్ కంటే ఎక్కువ పనిచేసిన వ్యక్తి, అడవుల్ని పరిరక్షించిన వ్యక్తి, పరిరక్షిస్తున్న వ్యక్తి అంకారావు. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అంకారావుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఫారెస్ట్ పర్యావరణ కోసం నియామకం చేస్తున్నాం. అంటే ఈ రోజు నుంచి ఆర్డర్ ఇష్యూ చేస్తాం. ఆయన నల్లమలై ఫారెస్ట్ కాపాడతాడు, ఆయన ఆలోచనలన్నీ అమలు చేస్తాడు. మేమిచ్చే
స్ఫూర్తిని కూడా తీసుకుంటాడు. డిప్యూటీ సీఎం గారు ఇచ్చే ఆదేశాలు తీసుకుని నల్లమలై ఫారెస్ట్ కాపాడమే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ చెట్లు నీ ఆశలు ఏవైతే ఉన్నాయో ఇంతవరకు నువ్వు మాటల్లో చెప్పావు, నువ్వు సింగిల్గా పోరాడావు. ఇప్పుడు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. చేసి నిరూపించుకునే బాధ్యత అంకారావు నీ పైన పెడుతున్నా, చేయాలని మరొక్కసారి నీకు